లేకుండా ఒక ఆధార్ కార్డు చూపించి ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండ్రు. పుణ్యక్షేత్రాలకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, పేరెంటాలకు కానీ, ఆడబిడ్డలింటికి మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అంటున్నారు. దాదాపుగా మాకు రాలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. 500 రూపాయలకు సిలిండర్ ఎందుకు రాలేదు అంటే వాస్తవంగా మనకు సిలిండర్ కనెక్షన్ ఆఫీస్కి వెళ్ళి కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే ఏంటిదంటే మనకు ఉన్న సిలిండర్ నంబర్ తీసుకుపోయి ప్లస్ మన ఆధార్ కార్డును, మన బ్యాంక్ అకౌంట్ నంబరు, మన సంతకం, మన ఫోటో అక్కడ ఎవరి పేరు మీద ఉందో కనెక్షన్ వాళ్ళు పోయి ఇచ్చినట్లయితే కేవైసీ అయినట్టు. అది మళ్ళీ మనకు వచ్చే సిలిండర్ నుంచి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుంది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మాకు ఉచిత కరెంట్ వస్తలేదంటాం. మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఉచిత కరెంట్ వస్తలేదంటే దానికి కారణం ఏంటంటే అందులోపల మనం కరెంటు బిల్ అడుగుతారు. కరెంటు బిల్లు ఖచ్చితంగా ఒక రేషన్ కార్డుకు సంబంధించి మన ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే వస్తుంది. ఒక ఇంటి లోపల నలుగురు ఉంటే నలుగురికి 4 మీటర్లు ఉంటే మాత్రం రాదు. అది ఎవరి పేరు మీద ఉందో ఆ పేరున్న మీటర్ కి మాత్రమే వస్తుంది. దాని వల్ల ఏమైతే అంటే 200 యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే మనకు ఫ్రీగా కరెంట్ అంటే దాదాపు ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ, మనం గ్రైండర్లు కానీ, ఇంట్లోపల మోటార్ ఉన్నా కానీ, మోటార్ వాడుకున్నా కానీ మనకు 200 యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే ఫ్రీగా కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. ఇంకొక విషయం ఏంటంటే మన తల్లులందరి కోసం వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇస్తుంది. ఆ రుణం తీసుకొని దాదాపుగా ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వయం ఉపాధిగా ఏదో కిరాణా కొట్టో లేకపోతే ఏదైనా ఒక సెంటర్ పెట్టుకొని 1,00,000 రూపాయలతోటి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకొని మిగిలిన పైసలు వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణం మళ్ళీ ప్రభుత్వాన్ని కట్టే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. అలాగే రుణమాఫీ అని చెప్పింది. చాలా మంది రైతులు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు రుణమాఫీ కాలే అంటున్నారు. రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు ప్రభుత్వం ఇస్తుందని చెప్పిన మాట వాస్తవం. దాదాపుగా 85% ప్రతి పల్లెల్లో రుణమాఫీ అయింది. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకున్న వాళ్ళు ఎందుకు కాలేదని చెప్పి దయచేసి ఒకసారి మనం రుణం తీసుకున్న బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు అడిగిన వివరాలు మనం సమర్పించినట్లయితే మనకు రుణమాఫీ అవుతుంది. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తని చెప్పి ప్రభుత్వం చెప్పింది. రుణమాఫీ ఎట్లయితుంది అంటే 2 లక్షల వరకు అనేది మనం తీసుకున్న రుణం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల వరకు రుణానికి వడ్డీ కట్టినట్లయితే మిగిలింది 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ కాలేదు, మాకు 6 గ్యారెంటీ రాలేదు, మేము దరఖాస్తు చేసుకున్నా కానీ ఇంకెందుకు రాలేదంటే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా వివరాలు మీరు అడగాలి. అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిందంటే మన తెలంగాణ అంటేనే గల్ఫ్, దుబాయ్, మస్కట్లు పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా మనకు ఎవరికి కూడా ఉపాధి చక్కగా లేదు, పంటలు వండక అప్పులు చేసి అప్పు చేసి దుబాయ్ గల్పాట పట్టిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో సంపాదిస్తాం, పిల్లల్ని మంచిగా చదివిస్తాం, మంచి ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశం కొద్దీ గల్పాట పట్టిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం ఆలోచించి అక్కడ చిన్న భిన్నమైన కుటుంబాలు ఇక్కడికి వచ్చి అప్పుల పాలైన కుటుంబాల కోసం ప్రభుత్వం ఆలోచించి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఎల్లుండి నుంచి ఆ పథకం ప్రారంభిస్తుంది. ఆ విషయం కూడా మీకు తెలియజెప్తాం. ఇంకొకటి ఏంటంటే మనకు సన్నవడ్లు వేసుకున్న వాళ్లకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది. ఆ బోనస్ కూడా రైతుల అకౌంట్ లోపల దాదాపుగా మొన్న నుంచి స్టార్ట్ చేసింది. ఇక్కడైతే రైతులు వడ్లు అమ్మేలో, సన్న వడ్లు అమ్మేలో వాళ్ళకు మాత్రం క్వింటాలకు 500 రూపాయలు బోనస్ వస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం దాదాపుగా. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పల్లెటూరు లోపల కానీ ఎక్కడైనా కానీ నిల్వ నీడ లేక, ఇల్లు లేక, జాగా లేక ఉన్న కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసం ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది. మీ లోపల ఉన్న చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మాకు రైతు భరోసా రాలే బిడ్డ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు రైతన్నలు. రైతు భరోసా రాకపోవడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు లేట్ కావడానికి కారణం ఏంటంటే ఏవైతే మనం సాగు చేస్తామో భూములు, రాళ్ళు రప్పలు, కొండల ప్రాంతాలు ఉన్న భూములు ఏవైతున్నాయో వాటికి రైతు భరోసా రాదు. అంటే చాలా హైదరాబాద్ సిటీ లోపల అక్కడిక్కడ వ్యవసాయ భూములు కొనుక్కొని అవన్నీ వెంచర్లకు వేసే ఉంటాయి, వాటికి రైతు భరోసా రాదు. రైతు భరోసా సాగు చేసే భూమికి డిసెంబర్ 7 వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అకౌంట్ లోపల 15,000 ఎకరాకు 2 దఫాలుగా 7,500, 7,500 చొప్పున ఉంటాయని చెప్పి మాకు అధికారులు చెప్పడం, మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన మండల ఎంపీడీఓ గారు, మన పంచాయత్ సెక్రటరీ గారు, పంచాయత్ సిబ్బంది ఆధ్వర్యం లోపల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సహకరిస్తున్న తల్లులందరికీ, అన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక పాట ఉంటుంది. నా మిత్రుడు పాట పాడతాడు, వినుల్లి. ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధుల నడిపి పాలన, ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధుల నడిపి పాలన, పల్లెలను అభివృద్ధుల నడిపి పాలన, పల్లెలను
ఇదిలే ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే ప్రజాపాలన ఇది ప్రగతి పాలన పల్లెల్లో అభివృద్ధి పరిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన ప్రజాపాలన ఇది ప్రగతి పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన రుణమాఫీతో రైతన్నల రంది తీరులే రైతు భరోసాతో రైతు రాత మారలే రైతు భరోసాతో రైతు రాత మారులే రైతు భరోసాతో రైతు రాత మారులే ఆడబిడ్డలందరికీ అండ దొరుకులే ఆర్టీసీల ప్రయాణంతో అవని మురిసెలే ఆర్టీసీలో ప్రయాణంతో వని మురిసెలే ఆర్టీసీలో ప్రయాణంతో వని మురిసెలే ప్రజాపాలన ఇది ప్రగతి పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే 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 పాలన ఇది అన్న అయిపోయింది ఇంకొక పాట ఓకే అన్న ఓకేనే సరే సహకరిస్తున్న మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అన్న. ఇంకొక విషయం ఏంటంటే అన్న, వాస్తవంగా 6 గ్యారెంటీలు రాని వాళ్ళు దయచేసి బాధపడద్దు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే పథకాలు ఖచ్చితంగా మనం అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద. ఎందుకంటే మనం అర్హులం కాబట్టి, పేదలం కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది, అడగాల్సిన బాధ్యత కూడా మనం ఉంది. రాకపోతే నిలదీసే హక్కు కూడా మనకు ఉంది. అవునా కాదు? అయితే ఇంకొక విషయం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కులగణన సర్వే ప్రభుత్వం చేపట్టింది దేనికోసం అంటే ఈ 6 గ్యారెంటీలు ప్రజలకు చేరువైతున్నాయా లేదా. అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారంటే మనకు ఆధార్ కార్డు ఉందా, మనకు రేషన్ కార్డు ఉందా, మనకు ప్రభుత్వ భూమి ఉందా, ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వస్తుందా, 6 గ్యారెంటీలల్లో ఏదైనా వస్తుందా, మన పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా, మన పిల్లలకి ఏదైనా ప్రభుత్వ పరంగా సీట్ వచ్చిందా, మనకేం వచ్చింది, మనకేమున్నది, మనకేం లేదు, మనకు భూమి ఎంత ఉందని అడుగుతారు. అధికారులు అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు సమగ్రంగా తెలియజేయాలి. సమగ్రంగా తెలియజేయడం వల్ల ఏంటిదంటే మనకు 6 గ్యారెంటీలలో ఏం వస్తలేదు, మనకు రేషన్ కార్డు ఉందా లేదా, మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, మన భూమి ఎంత ఉంది, ఈ వివరాలు అడగడం వల్ల ఏమైతుందంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో రాని వాళ్లకు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చేరువయ్యే విధంగా ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వే చేపట్టింది కాబట్టి ఖచ్చితంగా రైతులు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలి, అధికారులకు మన వివరాలు తెలియజేయాలి. అదే ఇదే అదునుగా దాదాపుగా ఏంది సైబర్ నేరగాళ్ళు ఫోన్లు చేసి మనం అడుగుతారు, మీకు అకౌంట్ ఉందా, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎప్పుడు, మీకు ఆధార్ కార్డు ఉందా, మీకు పాన్ కార్డు ఉందా అని అడిగితే దయచేసి ఫోన్ లో ఎటువంటి సమాచారం ఇవ్వద్దు. ఎందుకంటే దొంగన కొడుకులు జమాయిలు ఏమైందంటే అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మనం ఏం చేయాలంటే ఫోన్లలో సమాచారం ఇవ్వద్దు. మనము ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మనం విలువియాలి. మనకు ఏం రాలేదు, ఏముంది, ఏం లేదనే విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఫోన్ లో ఏ తల్లి కూడా మాట్లాడద్దు. మనకు సర్వే గురించి మాట్లాడితే మాత్రం దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు. మనకు రేషన్ కార్డు చెప్పదు, దేని గురించి కూడా మనం వివరాలు చెప్పదు. ఫోన్ లో మన ఇంటికి అధికారులు వచ్చినప్పుడు మాత్రమే వివరాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మిత్రుడు రాజేంద్ర గలంలో ఒక మంచి పాట విందాం. పల్లె పల్లె గల్లీ గల్లీ జెండాలు పేదల ఎరినవి బీద సాల మార్చి నింగికి అయిపోయింది. పల్లె పల్లెలో జెండాలకి పేదల జెండాలు బతుకుల మార్చి నింగికి మహాలక్ష్మి పథకముతోని మహిళల మనసే దోచుకుందిరా. గృహలక్ష్మి పథకముతోని గుండెల బాధ తీర్చివేసెరా. చేయూతిచ్చి చెరిగిపోని బంధమూలే తోడునిచ్చెరా.
మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన లాలనతో మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన లాలనతో పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండాలెగిరినవి పేదల జెండాలెగిరినవి బీద సాదల బతుకుల మార్చి నింగికి ఎగిసింది అభయహస్తమే అందించదిగో 6 గ్యారంటీలు తెచ్చెరా అర్హులైన పేదల కోసమే పథకాలన్నీ పంచిపెట్టెరా పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చెరా ఇందిరమ్మ రాజ్యములో తెచ్చుకున్న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యములో తెచ్చుకున్న తెలంగాణలో రైతు కుదికపై అప్పుల భారం తీర్చాలంటూ ముందు నిలిచెరా రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీనే చేయకదిరా రావణ కాష్టం ఉండొద్దంటూ రైతు భరోసాతో ముందుకొచ్చెరా ఎకరాకు 15,000నే ఎకరాకు 15,000నే 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ గంటల కోసం గంటల తరబడి కట్టెల పొయ్యితో కష్టం వద్దని 500 సిలిండర్ ఇచ్చి అవ్వల వంటకు ఆసరయ్యరా వడ్డీ లేని రుణములు ఇచ్చి మహిళల కళ్ళలో వెలుగు నింపెరా పేదల పాలన ఇది ఏరా బడుగుల బాటై నిలిచెనురా పేదల పాలన ఇది ఏరా బడుగుల బాటై నిలిచెనురా పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండాలెగిరినవి పేదల జెండాలెగిరినవి బీద సాగల బతుకుల మార్చి నింగికి ఎగసింది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. దయచేసి సమగ్ర కులగణన సర్వే కుటుంబ సర్వే లోపల అందరూ పాల్గొని మనకు 6 గ్యారెంటీలు ఏవి రాలేదో అధికారులకు ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసి 6 గ్యారెంటీలు తీసుకోవాలి. ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఏవైనా కానీ మన అర్హులమైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి, కారోబార్ గారికి, పంచాయత్ సిబ్బందికి, విన్న మీ అందరికీ, అన్నలందరికీ పేరు పేరున, తల్లులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.